హే గైస్, ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ 8 మూవీస్ ను కూడా డిఫరెంట్ జానర్స్ నుంచి తీసుకున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నెంబర్ 8, నో హర్ట్ ఫీలింగ్స్. ఇది ఒక అమెరికన్ సెక్స్ కామెడీ మూవీ. ఈ సినిమా స్టోరీ లైన్ చాలా వింతగా ఉంటది. అమెరికాలో ఏమో గానీ ఇండియాలో అయితే మాత్రం పేరెంట్స్ అంటే ఇలా కూడా ఉండొచ్చు కదరా అని అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో పేరెంట్స్ తన కొడుకు డమ్ముగా ఉండడం చూసి, అంటే ఎవరితోనే మాట్లాడు, ఎవరితోనే కలవడం, ఇలా ఉంటే రేపు హై స్కూల్కి వెళ్ళాక ప్రాబ్లం అవుద్ది కాబట్టి మనోడికి అమ్మాయిలతో కలవడానికి ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటారు. దానికోసం ఒక మెచ్యూర్డ్ అబోవ్ 30 years ఉన్న ఒక ఉమెన్ ని హైర్ చేసుకుంటారు. వాళ్ళ కొడుక్కి సెక్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా ప్రయోజకం చేయాలని డీల్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ అడల్ట్ కామెడీ అనేది చాలా బాగుంటది. ఎరగబడిపోయి నవ్వేంత కామెడీ ఉంటదని చెప్పను కానీ సెటిల్డ్ కామెడీ. సో మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు ఈ సినిమాతో. దానితోడు ఈ సినిమాలో స్పెషల్ ఎంటర్టైన్మెంట్ అంటే జెన్నిఫర్ లారెన్స్ ఈ సినిమాలో హీరోయిన్. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బై ద వే సినిమాలో కొన్ని 18+ అంటే న్యూడిటీ సీన్స్ ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7, సాటన్. సిరీస్ చూసిన వాళ్ళందరికీ తెలిసిందే. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే అన్యాయంగా మోసాలు చేసిన కొంతమందిని ఒక రూమ్ లో లాక్ చేసి వాళ్ళకి డిఫరెంట్ టెస్టులు పెడతారు. ఆ టెస్టుల్లో ఫెయిల్ అవుతే వాళ్ళని కిరాతకంగా చంపడం జరుగుద్ది. ఈ సినిమాలో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటది. పోతే ఆ కిల్లింగ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఎంత క్రియేటివిటీగా ఉన్నాయి అని తెలుసుకోవడమే ఈ సిరీస్. ఈ సినిమాలో హీరో 70 years ఓల్డ్ మ్యాన్, మంచోడే. కాకపోతే కిల్లింగ్స్ కి సంబంధించి మాత్రం క్రియేటివ్ జీనియస్ అని చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ అవడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుద్ది. మెల్లగా పికప్ అయ్యి క్లైమాక్స్కి వెళ్ళబడికి మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుద్ది. పోతే ఈ సినిమాలో స్ట్రాంగ్ వైలెన్స్ ఉంటది. ఆ వైలెన్స్ ని అందరూ యాక్సెప్ట్ చేయలేరు. సో సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ సినిమాని స్కిప్ చేసేయండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. నెంబర్ 6, సెవెడినో. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కి డబ్బులు అవసరమై ఒక ప్యాలెస్ లో వర్క్ కోసం వెళ్తుంది. వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టి తినని వర్క్ లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ డేనే ఈ అమ్మాయితో పాటుగా మరికొంతమంది అమ్మాయిల్ని అడుగులో ఉన్న ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ అమ్మాయిని చేయాల్సిన పని ఏంటి అని తెలుసుకోవడం ఈ సినిమా. ఈ సినిమాని ఫుల్ హోమ్ థియేటర్ పెట్టుకుని నైట్ టైం కనుక చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుకి ఎక్కివ్వదు ఆ సౌండ్ ఎఫెక్ట్ లో చూస్తే మాత్రం. ఈ సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు మంచిగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ సినిమా అయిపోయిన తర్వాత బాగుంది అని అనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ది వ్యాక్సిన్ వార్. కోవిడ్ టైంలో చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ సేవలను అందించారు. అదే విధంగా సైంటిస్టులు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎలాంటి యుద్ధం చేశారు అని తెలుసుకోవడం ఈ సినిమా. ఫస్ట్లీ అన్ని సినిమాల నుంచి ఒకే రకమైన ఎంటర్టైన్మెంట్ కోరుకోకూడదు. ఏ సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా ఇస్తుంది. అదే విధంగా ది వ్యాక్సిన్ వార్ అనేది సైంటిస్టులు కోవిడ్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నది చాలా క్లియర్ గా చూపించారు సినిమాలో. ఫ్రమ్ ది ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు వ్యాక్సిన్ ని ఎలా కనిపెట్టారు అన్న పాయింట్ మీద ఉంటది తప్ప అవుట్ ఆఫ్ ఫోకస్ ఎక్కడ వెళ్ళదు సినిమా. దానివల్ల కొంచెం రిపీటెడ్ గా చూస్తున్నాం అని అనిపించవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు కాబట్టి, స్ట్రిక్ట్ టు ద పాయింట్ కాబట్టి కొంతమందికి బోర్ అనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ది వ్యాక్సిన్ వార్ అనేది ఒక మంచి సినిమా. మన ఇండియన్ సైంటిస్టులు మన దేశ ఖ్యాతిని ఏ రేంజ్ లో పెంచారు అనేది ఈ సినిమా ఎండింగ్ లో పడే కొన్ని షార్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ వార్ డ్రామా మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తీసుకోకుండా చూసేయండి. నెంబర్ 4, ఓ మై గాడ్ 2. కొన్ని విషయాలు ఉంటాయి అందరి లైఫ్ లో జరిగేవే అయినా దాన్ని కామన్ గా చూడడానికి ఇష్టపడరు. ఒకవేళ దాన్ని ఎవరైనా ఫ్రీగా చెప్పినా లో అక్యూతో చూడడం స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాలో హీరో కొడుకు తన మాస్టర్బేట్ చేస్తున్న వీడియో బయటికి లీక్ అయిపోద్ది. దీనికి హీరో కొంచెం ముందు పరువు పోయింది అనుకుని ఫీల్ అవుతాడు. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం అర్థం చేసుకున్న తర్వాత దీని మీద కోర్టులో కేసేస్తాడు. ఆ కేసులో గెలిచాడా లేదా అని తెలుసుకోవడం ఈ సినిమా. ఈ సినిమాలో ఉన్న పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్. చెప్పే విధంగా చెప్తే పర్లేదు కానీ బోర్డర్ క్రాస్ చేస్తే మాత్రం పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సినిమా ఫుల్ సీరియస్ గా ఉంటది అనుకుంటారేమో, లేదు. ఈ సినిమాలో ఫన్ ఫ్యాక్టర్ కూడా మంచిగానే ఉంటది. ఒక పక్కన ఎంటర్టైన్ చేస్తూనే మరో పక్క ఎడ్యుకేట్ చేసే ఒక మంచి సినిమా ఓ మై గాడ్ 2. ప్రెసెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, వెన్ ద ఈవిల్ లర్క్స్. ఫస్ట్లీ ఈ సినిమా చూడాలంటే మీకు చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఈ సినిమాలో బ్రుటాలిటీ కానీ వైలెన్స్ కానీ మామూలుగా ఉండదు. చూసేటప్పుడు జస్ట్ హార్ట్ ఎస్కేప్ అవుద్ది అనమాట. ఇంత హారబుల్ ఉంటాయి సీన్స్ ఈ సినిమాలో.
ఈ సినిమాలో ఇద్దరు బ్రదర్స్ డీమాన్ ఇన్ఫెక్టెడ్ అయిన బాడీని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ బాడీ అక్కడ ఉండడం వల్ల అక్కడి నుంచి ఈవిల్ పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ ఇన్ఫెక్ట్ అయిన మనిషి ఊరికి అవతల వదిలేద్దామని తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఆ మనిషి మిస్ అవుతాడు. దాని తర్వాత ఏం జరిగింది? ఫస్ట్లీ ఈ సినిమాలో షాకింగ్ బ్రుటాలిటీ ఉంటది, వైలెన్స్ అయితే విపరీతంగా ఉంటది. అసలు ఆ డీమోన్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ తో డైరెక్టర్ మామూలుగా భయపెట్టలేదు. అండ్ ఇంకో విషయం, బోన్ చేస్తే ఈ సినిమాని చూసారు కనుక చచ్చి ఊరుకుంటారు. సో ఓవరాల్ గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సైకలాజికల్ హారర్ ఈ మూవీ. ప్రెసెంట్ ఈ సినిమా ఎక్కడ కూడా అవైలబిలిటీలో లేదు, పోతే టెలిగ్రామ్ లో దొరికే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 బ్రూమర్. ఇదొక ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమాలో హీరోయిన్ ఒక ప్రొఫెషనల్ అథ్లెట్, ఇండియా కూడా సెలెక్ట్ అవుద్ది. పోతే ఒక ప్రమాదంలో తన రైట్ హ్యాండ్ ని కోల్పోవాల్సి వస్తుంది. పోతే తన డిజబిలిటీని కూడా యూజ్ చేసుకుని ఎలా స్ట్రెంత్ గా మార్చుకుంది అని తెలుసుకోవడమే ఈ సినిమా. ఫస్ట్లీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరొకరు బయోపిక్ ఏమో అని అనుకున్నాను. పోతే సినిమా అయిపోయిన తర్వాత ఇది ఎవరు బయోపిక్ కాదు, జస్ట్ డైరెక్టర్ రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అని తెలుసుకున్నాను. పోతే దానికి డైరెక్టర్ ఏదైతే టచ్ ఇచ్చాడో అది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఆ అమ్మాయి జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటది, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. గట్టిగా చెప్పాలంటే మీకు జెర్సీ సినిమా నచ్చిందా అయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రెసెంట్ G5 లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 1 నోవేర్. ఇప్పటిదాకా మీరు ఈ సినిమాని చూడకపోయి ఉంటే కళ్ళు మూసుకొని చూసేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్స్. స్పైన్ లో కొన్ని క్రైసిస్ రావడం వల్ల అప్పుడున్న గవర్నమెంట్ నిర్లక్ష్యంగా కొంతమంది వ్యక్తుల్ని చంపేస్తుంది. అక్కడి నుంచి ఒక కంటైనర్ లో తప్పించుకుంటున్న హీరోయిన్ అనుకోకుండా షిప్ నుంచి వాటర్ లో పడిపోద్ది. దాని తర్వాత ఎలా సర్వైవ్ అయ్యింది, బతికి బయటపడిందా లేదా అని తెలుసుకోవడం ఈ సినిమా. దానికి తోడు హీరోయిన్ ఒక ప్రెగ్నెంట్ లేడీ డబ్బు ఫుడ్ లేకుండా సర్వైవ్ ఎలా అవుతుంది, అండ్ బేబీ పుట్టిన తర్వాత ఎలా సర్వైవ్ అవుతుంది, ఇదంతా కూడా డైరెక్టర్ తన డైరెక్షన్ స్కిల్స్ తో సూపర్ గా డిజైన్ చేశాడు సినిమాలో. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో 2-3 న్యూడిటీ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో ఎవరైనా చూద్దాం అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా ఏ మస్ట్ వాచ్ సర్వైవల్ థ్రిల్లర్. ప్రజెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిపోతుంది, చూసేయండి. సో ఇది ఇక్కడికి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేసుకోండి గురువు గారు, ఓన్లీ కామెంట్ చేసుకోండి. ఇవన్నీ కాదు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు.